మనకు చాలా వృత్తులు ఉన్నాయి జనరల్గా. మీరు పోలీస్ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? అప్పటికే కాలేజీలో చదువుతున్నప్పుడు మనకున్న నాలెడ్జ్ పరిగణనకు తీసుకుంటే ఆర్మీ ది మోస్ట్ డిసిప్లిన్డ్, ఎంతో రికగ్నైజేషన్ ఉన్న, పేట్రియాజంతో రికగ్నైజేషన్ ఉన్న డిపార్ట్మెంట్ అది. దాని తర్వాత సివిల్ పోలీస్ అంటే లా అండ్ ఆర్డర్ పోలీసు, వీళ్ళకు కూడా ఎంతో కొంత ఆర్మీ అంత డిసిప్లిన్ లేకున్నా కూడా శాంక్రోశాంక్ట్ అంటారు దాన్ని, ఒక వర్డ్, దట్ ఈజ్ ఏ సేక్రెడ్ వర్డ్ అనొచ్చు. తెలుగులో ఏమంటారు సార్ పదానికి అర్థం? అది మాకొక దాన్ని శక్తి అనొచ్చేమో, తెలుగు డిక్షనరీ మీనింగ్ చూడలే. శాక్రోశాంక్ట్ ఫస్ట్ టైం వింటున్నా. హైకోర్టు జడ్జెస్ వాడతారు ఈ వర్డ్ని. రైట్ రైట్. అలాంటిది మళ్ళా యూనిఫామ్డ్ మన డిపార్ట్మెంట్, యూనిఫామ్ డిపార్ట్మెంటు బాగా రికగ్నేషన్ వచ్చే డిపార్ట్మెంటు. మనకు ఆ రోజుల్లో చదువుకునే రోజుల్లో అనుకునే వాళ్ళం, మన ముందు ఇప్పుడు కోదాడు కానీ సూర్యాపేట కానీ పోలీస్ ఆఫీసర్స్ తిరుగుతూ పనిచేస్తుంటే వాళ్ళని చూసేవాళ్ళం. మమ్మల్ని కూడా ఇప్పుడు పిన్ పాయింట్ కూడా చేసేవారు, తప్పులు కూడా పట్టేవారు. ఎట్టి పరిస్థితుల మనం పోలీస్ అయితే బాగుంటుంది అనే ఒక కోరికతోని అదే లైన్లో ఎట్టకేలకు పోలీస్ ఆఫీసర్గా కావటం జరిగింది. ఎన్నో ముఖ్యమైన సెన్సేషనల్ కేసెస్ కూడా ఇన్వెస్టిగేషన్ చేశాం, మంచి పేరు కూడా సంపాదించుకోవటం జరిగింది. సార్, మీరు ఈ